హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే క్యారెట్ హల్వా. సో క్యారెట్ హల్వా కోసం 1 kg క్యారెట్స్ కానీ లేదంటే ఇంకెక్కువ క్వాంటిటీ అయినా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసిన క్యారెట్స్ని పీలర్తో మంచిగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన క్యారెట్ని మన కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో మంచిగా తురుముకోవాలి. మనం క్యారెట్ తురిమేటప్పుడే మన పేషెన్స్ లెవెల్ అనేది తెలుస్తుంది, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మాత్రం వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లాగే నేను అన్ని క్యారెట్స్ని తురిమేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను గ్రేట్ చేసిన క్యారెట్ని మొత్తం మెజర్ చేశాను. నాకు 3.5 cups వచ్చింది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. క్యారెట్ తురుము, 15 to 20 కాజూస్ మంచిగా చాప్ చేసుకోవాలి. 1 cup షుగర్, కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. 2 to 3 tablespoons నెయ్యి, కావాలంటే ఇక్కడ మీరు 1/2 cup కూడా తీసుకోవచ్చు, బట్ నేను నెయ్యి ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ 2 cups ఆఫ్ మిల్క్. ఆ క్లిప్ ఇక్కడ. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుము యాడ్ చేసినాం కదా, దీన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కడాయికి ఒక మూత పెట్టేద్దాం, కానీ మధ్య మధ్యలో తీసి అడుగంటకుండా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి నేను 1 cup మిల్క్ మాత్రమే యాడ్ చేశాను, కానీ తర్వాత సరిపోలేదనిపించి ఇంకొక కప్ కూడా యాడ్ చేశాను. సో మొత్తం 2 cups మిల్క్ యాడ్ చేశాను. సో 1 kg క్యారెట్కి 2 to 3 cups మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ క్యారెట్ తురుముని మనం పాలల్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి. పాలల్లో మనం ఉడకబెడుతున్నాం కాబట్టి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మనం యాడ్ చేసిన పాలన్నీ ఆవిరైపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, పాలు అనేవి మంచిగా ఆవిరైపోయినాయి. ఈ టైంలో మనం 1 cup షుగర్ యాడ్ చేసుకుందాం. చెప్పాలంటే 1 cup షుగర్ చాలా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ థింగ్ క్యారెట్స్ అనేవి న్యాచురల్గానే స్వీట్ ఉంటాయి. సెకండ్ థింగ్ మనం ఈ క్యారెట్ తురుముని పాలల్లో ఉడికించుకున్నాం. సో 1/2 cup నుంచి 3/4 cup షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను కూడా 3/4 cup షుగర్ మాత్రమే యాడ్ చేసిన. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసాం కదా, ఇది ఈ క్యారెట్ మిక్స్చర్లోకి మంచిగా అబ్జార్బ్ అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, షుగర్ అనేది కంప్లీట్గా క్యారెట్ మిక్స్చర్లోకి అబ్జార్బ్ అయిపోయింది. ఈ టైంలో మనం 2 to 3 ఇలాచీస్ని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు నెయ్యిలో పెట్టుకున్న కాజూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వా నేను శివరాత్రి రోజు ప్రిపేర్ చేసినాను. రెసిపీ చేసేటప్పుడు నేను స్వీట్నెస్ అసలు టేస్ట్ చేయలేదు. శివరాత్రి నెక్స్ట్ డే నేను ఈ క్యారెట్ హల్వా తిన్నాను. స్వీట్నెస్ కానీ ఇలాచీ ఫ్లేవర్ అన్నీ బాగా సెట్ అయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.